హే గైస్, గుడ్ మార్నింగ్. తివారీ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో అయితే నేను ఉండాలి. ప్రస్తుతం అయితే నేను ఇదే హైవే మీద తివారీ అనే ఏరియాలో నైట్ అయితే స్టే చేసా. ప్రీతి పెట్రోల్ పంపు చాలా మంచిగా అయితే ఉండే, అన్న వాళ్ళు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అయితే మార్నింగ్ స్టార్ట్ అయ్యే ముందు మన కాస్ట్ వచ్చేసి సేవ్ ది ట్రీస్, సేవ్ ది నేచర్, సేవ్ ది పొల్యూషన్ కదా. పొద్దున సారు వాళ్ళ గార్డెన్, అంటే పెట్రోల్ పంప్ వెనకే సారు వాళ్ళ గార్డెన్ ఉంది. గార్డెన్ లో అయితే సీతాఫల్ చెట్టు అయితే మేము నాటాము. నేనున్న లొకేషన్ కాడ నుంచి ఇంకా రేవా వచ్చేసి 155 కిలోమీటర్స్ అయితే ఉంది. మన ప్రయాణం ఇలాగే కొనసాగుతూ ముందుకెళ్లాలి. ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య వరకు మరి కొన్ని రోజుల్లో చాలా మంచి నెంబర్ 1 వీడియోలు అయితే వస్తాయి. తప్పకుండా ఫుల్ వీడియోకి అయితే చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జల్దీ వెళ్లి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాను కూడా ఫాలో చేసుకోండి. మన ఆల్ ఇండియా బైసికల్ రైడ్ లో ఈ రోజు వచ్చేసి డే 16. ఈ రోజు 16వ రోజు. మన తెలుగు అన్న అయితే కలిసిండు. విజయవాడ అంటే అన్న వాళ్ళది. హాయ్ అన్న. అన్న వాళ్ళు అయితే లారీ వేసుకుని వచ్చారు. ఎక్కడికన్నా? యూపీ. ఓకే ఓకే. యూపీ అంటే అన్న కూడా ఎంటర్ అయ్యేది చేపల లోడు. అన్న ఇదేనా బండి? ఇదే అంట బండి, చేపల లోడు. అక్కడ అన్ని చేపల చెరువులు ఉంటాయి, రొయ్యల చెరువులు ఉంటాయి. అందరూ చెరువుల్లో చేపలు రొయ్యలు పెంచుతూ వాళ్ళ వ్యవసాయం అయితే చేసుకుంటూ ఉంటారు. ఆ బండి వచ్చేసి ఆంధ్ర నుంచి వచ్చింది. ఎంత ప్రశాంతంగా ఉందో. ఇలాగే చక్కగా ఒక 10 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. కట్నీ సిటీ దాటి మళ్ళీ మనము హైవే అయితే ఎక్కేస్తాము. కట్నీ అనే ఊరి పేరు కట్నై, ఝాడ్ కట్నై కరో అనే పదానికి ఒక 50% అయితే రిలేటెడ్ గా అయితే ఉంది. ఎందుకంటే మనము ఆల్ ఓవర్ ఇండియా బైసికల్ రైడ్, సేవ్ ట్రీస్, సేవ్ ది నేచర్, సేవ్ ది పొల్యూషన్, సైకిల్ అవేర్నెస్ మీద అయితే చేస్తున్నాం కదా. కట్నీ, కట్నై 50% అయితే కలుస్తుంది. ఇన్ని రోజులకి 16 రోజుల సైకిల్ రైడింగ్ లో ఈ రోజు మేము సిగ్నల్ కి అయితే ఆగాము. కట్నీ సిటీ ఎంట్రన్స్ లో ఇంకా 54 సెకండ్స్ ఉంది. టైమర్ పడతా ఉంది. ఆగట్లేదు అన్నమాట. ఇక్కడ ఆగుతున్నారు బ్రో, ఇదిగో ముందు ఆగుతున్నారు. మనం కొంచెం వెనక ఆగినాము. 45 సెకండ్స్. లేడీ వాళ్ళ దంచుకొని మనం సైకిల్ రైడర్స్, మనమంతా పాటించాలి. రోడ్డు మీద వెళ్ళేటోళ్ళు ప్రతి ఒక్కరు ఈ రూల్స్ అనేవి పాటించాలి. అందుకని మేము ఆగాము. వెళ్లే దారిలో సౌత్ ఇండియన్ ఫుడ్ హోటల్ అయితే కనిపించింది. మన తెలుగు వాళ్ళే, ప్రకాశం నుంచి అంట. అంకుల్ వాళ్ళది. అంకుల్ వచ్చేసి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. అంకుల్ వాళ్ళ ఫాదర్ కూడా ఆర్మీ ఆఫీసర్. అంకుల్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి 1969 లో ఇక్కడ వచ్చేసి ఆర్మీ ఆఫీసర్ గా అయితే జాయిన్ అయ్యిండు. అప్పటి నుంచి వాళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యారు. ఇప్పుడు మనకి టిఫిన్ చేస్తున్న అంకుల్ వచ్చేసేమో తను కూడా పోలీస్ ఆఫీసర్. 1982 తను డ్యూటీ జాయిన్ అయ్యారు. లాస్ట్ 2 years బ్యాక్ 2022 లాక్డౌన్ లో తను రిటైర్మెంట్ అయ్యారంట. రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ హోటల్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే వీళ్ళు ఇక్కడ ఉన్న లోకల్స్ కి అయితే చాలా మంచిగా టేస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇలా నార్త్ ఇండియన్స్ వాళ్ళు అయితే ఈ సౌత్ ఇండియన్ ఫుడ్, ఇడ్లీ, బోండా, దోశ, చిట్టు పునుకులు, గారెలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారంట. చాలా మంచిగా అయితే అనిపించింది. మేమైతే అంకుల్ వాళ్ళని గెలవడము. కరెక్ట్ గా ఒక నిజం చెప్పాలంటే మేము హైవే మీదకి అయితే పోవాలి. బై మిస్టేక్ లో రాంగ్ రూట్ ఎక్కేసి మేము సిటీ లోపలికైతే వచ్చాము. ఎందుకంటే మమ్మల్ని భగవంతుడు వీళ్ళతో మీట్ అవ్వాలి, మన వాళ్ళు ఉన్నారు, వెళ్లి కలవండ్రా అని చెప్పి ఈ రూట్ కి అయితే పంపించడం జరిగింది కావచ్చు అని నేనైతే నమ్ముతున్నా. ఓకే, మనమైతే వెళ్లి టిఫిన్ చేద్దాం. హోటల్ వచ్చేసి రవి సౌత్ ఇండియన్ స్నాక్స్. మన సైడ్ లోకల్ బస్సులు లెక్క ఇటైతే లోకల్ బస్సులు లేవు. సూపర్ లగ్జరీ బస్సులు, ఇటు లోకల్ బస్సులు. ఇప్పుడు నా వెనక నుంచి ఒక బస్సు వస్తుంది. ఇదే బస్సు. ఈ బస్సులు వీళ్ళకి లోకల్. ఇదే బస్సులు మన సైడ్ సూపర్ లగ్జరీ. ఇది డబల్ డెక్కర్. ఇది మళ్ళీ వీళ్ళకి సిట్టింగ్ లేదు, మొత్తం స్లీపరే. ఇంకా హై అండ్ స్లీపర్స్ ఉంటాయి, అవి నాన్ స్టాప్ తిరుగుతూ ఉంటాయి. ఈ బస్సులు వచ్చేసి లోకల్ కి తిరుగుతూ ఉంటాయి. MP 19P 8060 బండి నెంబర్. చూడండి పైన కింద డబల్ డెక్కర్. సైకిల్ ఫ్రంట్ వీల్ బేరింగ్ పట్టేసింది. కీస్ 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 అని సౌండ్ వస్తుంది. మీరు ఆ సౌండ్ వినండి. పట్టేస్తుంది. ముందుకు వెళ్ళనియట్లే. ముందు ఒక సైకిల్ షాప్ ఉంది, గూగుల్లో చూసాము. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ 6.5 ఉంది. ఆడికి వెళ్ళి సైకిల్ గ్రీజ్ పెట్టిస్తా. ఫ్రెండ్స్, మన సైకిల్ ముందు టైర్ అయితే లోపల బేరింగ్ లో సౌండ్ వస్తుంది. వీడియో తీస్తున్నా. సైకిల్ మొత్తం ఇది పీకిస్తున్నాను.
చూసారు కదా, బాగా సౌండ్ వస్తుంది, మీరు ఆల్రెడీ విన్నారు కదా. ఇప్పుడే బ్రదర్ వచ్చేసేమో టైర్ ఇప్పిండు, వాళ్ళ షాప్ చిన్న షాప్ భలేగుంది. हम तेलंगाना से आ रहा, తెలంగాణ. హే హై గైస్, గుడ్ మార్నింగ్. మనమైతే మహీర్ నుంచి రేవా అయితే వెళ్తున్నాం. రేవా వచ్చేసి 60 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఇదే రూట్ గా. రేవా అయితే వాళ్ళు క్రాస్ అయిపోతాం మధ్యాహ్నం 12 లోపటిగా. 40 కిలోమీటర్స్ వెళ్తే మనకి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్ అయితే వస్తుంది. మనమైతే ఆ సరౌండింగ్ లో ఈ రోజు నైట్ అయితే స్టే చేస్తాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి ఉంటే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి. నిన్నటి వీడియో మీరు చూశారు కదా, మన సైకిల్ ఫ్రంట్ వీలు బాక్స్ కప్పులు సౌండ్ వస్తుందని చెప్పి నేనే అయితే మార్పిచ్చేసాను. ప్రస్తుతానికైతే సైకిల్ ఓకే. మళ్ళీ వెళ్లే దారిలో నేనైతే ఒక మంచి సైకిల్ షాప్ చూసి మళ్ళీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని ఉంటే చెక్ చేయించుకుంటాను. చెక్ చేయించుకోవడం మనకైతే అది మంచిది. నిన్న వచ్చేసేమో నా సైకిల్ ఫ్రంట్ వీలు బేరింగ్ బాక్స్ అయితే ఇచ్చాను. ఇవాళ అయితే రాజు బ్రో సైకిల్ మేక్ గుచ్చుకుంది, బ్యాక్ వీల్ కి పంచర్ అయింది, దెబ్బకి తుస్ అన్నది. ఇక్కడైతే సైకిల్ షాప్ కి వచ్చి పంచర్ అయితే చేయిస్తున్నాము. రాజుబ్రో సైకిల్ అన్నాడు గేర్ల సైకిల్, డైరెక్ట్ ఇక్కడ నుంచి పీకేసి వీలే తీసి వచ్చు టక్కన వచ్చేస్తుంది. కానీ అంకుల్ గారికి దీని గురించి తెలుసు అంటే అవసరం లేదు, చాలా సింపుల్ గా అయిపోతుంది అని చెప్పిండ్రు. ఇప్పుడు అంకుల్ గారు అయితే పంచర్ చేస్తుండ్రు. సైకిల్ పంచర్ చేసే కాడ ఇక్కడ ప్యారెట్లు ఉన్నాయి, రెండు మీకు చూపిస్తున్నా చూడండి, భలే ఉన్నాయి. నేను చిన్నప్పుడు వీటితో బాగా ఆడుకునేది, ఇంట్లో ఉన్నప్పుడు మా జాంకాయ చెట్టు మీద రోజు వచ్చేది, భలే ఉన్నాయి రెండు. ఈ రెండింటిని అయితే కేజీలో బంధించారు. ఇన్ని రోజులు అయితే వీడిని చూడక. మా సైడ్ అయితే అంతరించిపోయాయి, కనిపించట్లేదు. మా సైడ్ ఇవి చాలా రేరుగా వస్తున్నాయి. స్వీటీ అండ్ క్యూటీ, హమ్ తెలంగాణ సే ఆయా కహా. నిన్న మన టార్గెట్ వచ్చేసి మహీర్ అనే సిటీ. మన సైకిల్ నిన్న ప్రాబ్లం వచ్చింది కదా, ఆ ప్రాబ్లం చేయించుకొని మహీర్ సిటీ అవుట్ కట్స్ లో అయితే మేమైతే స్టే చేయడం అయితే జరిగింది. తెలియకుండానే మేమైతే నిన్న సెంచరీ అయితే కొట్టేశాము. 100 కిలోమీటర్లు దాటి ఇంకా 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయితే వచ్చాము. 102 కిలోమీటర్లు అయితే మేము నిన్న సైకిల్ రైడ్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు మేము చేసిన సైకిల్ రైడ్ లో నిన్న దొక్కింది మేము టాప్ 102 కిలోమీటర్స్ పర్ డే. ఒక్క రోజుకి 100 కిలోమీటర్లు దాటి దొక్కాము. రేవాకి ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది. విపచ్చంగా నిద్ర వస్తుంది. నిద్ర గత 10-11 రోజులు నిద్ర అస్సలు లేదు, విపచ్చంగా నిద్ర వస్తుంది. ఫేస్ వాష్ చేసుకుంటున్నా. మన రైడ్ ఇలా కొనసాగాలంటే తప్పదు, ఫేస్ వాష్ చేసుకుని వెళ్లాల్సిందే. ఇవాళ టార్గెట్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్ దగ్గర అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నాం. ఇవాళ ఆడవరకు రీచ్ అవ్వాలి. ఆడవరకు రీచ్ అయితే రేపు మళ్ళీ మాకు 100 కిలోమీటర్లు ఉంటుంది నాన్ స్టాప్. రేపైతే సెంచరీ మళ్ళీ క్రాస్ చేస్తాము, ఆ బార్డర్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు. మన రైట్ సైడ్ లో ఉండేది రేవా ఎయిర్పోర్ట్, చాలా పెద్దది. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు 1.5 కిలోమీటర్ రన్వే అనేది ఉంటది. మంచిగా ఉంది, నేషనల్ హైవే పక్కనే ఉంది, ఏషియన్ హైవే నేషనల్ హైవే పక్కన. రేవా సిటీ లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఐ లవ్ రేవా. ఇక్కడ నుంచి సిటీ సెంటర్ కి 10 కిలోమీటర్లు ఉంది. సిటీ సర్కిల్ లో అయితే ఉన్నాము. ఎంత పెద్ద సిటీనో, చాలా పెద్ద సిటీ. ట్రాఫిక్ అయితే విపత్తంగా ఉంది సిటీ సెంటర్ లో. సైకిల్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. హర్కల్స్, ఇక్కడ చాలా డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ సైకిల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ట్యూబ్ అయితే ఆర్డర్ చేసాము ఒకటి. అదిగో మన సైకిల్ అయితే బయట ఉన్నాయి, నేను సైకిల్ షాప్ లోపల ఉన్నా. మోడల్ అయితే చూసుకుంటాను అన్న, ఏ మోడల్ ఏందని. చల్లటి గాలి, ఎన్ని రోజులు అయితే చల్లటి గాలి, కాని గాలి మన ముఖానికి కొట్టాలి. ఇదే షాప్. ఇక్కడ బంజీ కార్డులు కూడా ఉన్నాయి. బంజీ కార్డు లేక మనమే జుగాడు చేసుకున్నాం ఇంటికాడ. ఓహో, ఇక్కడ సీట్ ఒకటి ఉంది. నీ సీట్ ఎప్పటి నుంచో ఎదుగుతున్నా, ఈ సీట్ కావాలని చెప్పి. మన కొత్తగూడలో కూడా ఈ సీట్ నాకు దొరకలే, ఒకసారి అడుగుదాం ఎంత ఉంటుంది ఏందనేది. ట్యూబ్ కొందామని చెప్పి లైట్ అయితే తీసుకున్నాము. స్పేర్ లో మనకి లైట్ కూడా కావాలి. ఒక్కోసారి నైట్ అవుతుంది కదా. రాజుబ్రో సైకిల్ అయితే ఫిక్స్ చేసా. లైట్ అయితే 3 టైప్స్ ఆఫ్ లైట్స్ వస్తాయి దీంట్లో. లో బీము, టాప్ బీము ప్లస్ బ్లింక్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆరనే కిక్ ఆరన్ ఉన్నారు కదా, ఇక లైట్ వస్తుంది. ఆ లైట్ ఒకసారి ఇది హై బీము, లో బీము, బ్లింక్, ఆరన్. ఇది ఆరన్. ఇది ఓ ఆరన్ భలే ఉంది. మన సైకిల్ బండి అయిపోయింది, పెద్ద బండి. మన సైకిల్ రైడ్ లో ఇంకో అతను అయితే యాడ్ అయ్యిండు. నా వెనక పక్క చూసారు కదా, బాబాయ్ వస్తాడు. తను కూడా అటే వెళ్తాడంట. మనకి ఇప్పుడు యాడ్ అవ్వడం అయితే జరిగింది. తను అదే ముందే యాడ్ అయి ఉంటే దిమ్ దామ్ గా ముగ్గురం అయితే బాగా ఎంజాయ్ చేసేటోళ్ళం. ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే ముగించేస్తున్నా. మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటి మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.